హర్మూజ్పై దిగ్బంధం ఎత్తివేత అమెరికా అధ్యక్షుడు సంకేతాలు. ఎట్టకేలకు ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే హర్మూజ్ సంకేతాలు ఎత్తేస్తున్నాం, మీరు ఎక్కడైతే వదులుతాం అనుకున్నా వదిలేయండి, మేము చుట్టూ ఉండే షిప్స్ కూడా తొలగించేస్తాం, ఇంకా లేదు అని అంటున్నాడు. మొత్తం అంతా సద్దుమణిగిందో అనుకుంటున్నాం, కానీ ఈ ముసలివాడు కాబట్టి, చేదస్తవాడు కాబట్టి ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అమెరికా వాళ్ళకి ప్రత్యేకంగా బాగుండాలనే నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప వాళ్ళకి పద్ధతిగా లేదే, వాళ్ళ షేర్లు పడిపోతున్నాయంటే మాత్రం నిర్ణయాలు తీసుకోడు. అదే ఇక్కడ చూద్దాం. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా మరొక శాంతి ఒప్పందం కూర్చుకోవడానికి అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారట. తుది ఒప్పందంపై త్వరలోనే ప్రకటన, ఇంకా మళ్ళీ త్వరలోనే ప్రకటన అంటాడు. ట్రంప్ ప్రకటన ఖండించిన ఇరాన్. చూసారా, అంతా సద్దుమణిగిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇక్కడ తుది ఒప్పందంపై త్వరలోనే ప్రకటన అంట. మరోవైపు ట్రంప్ ప్రకటన ఖండించిన ఇరాన్. వాడు అలా చెప్తున్నాడు, వీళ్ళు మళ్ళీ యాంటీకి చెప్తున్నారు. ఎందుకంటే అంతా ఓకే అనుకుంది ఇరాన్ కూడా అనుకున్న టైంలో ఈ మహానుభావుడు ఏం చేశాడు, మరలా సెల్ఫ్ డిఫెన్స్ అని ఒక అటాక్స్ చేశాడు. అక్కడ వాళ్ళకి మండింది. పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే హార్మూజ్ జలసంధి దిగ్బంధం ముగిసిందని తాజాగా ప్రకటించారు. ఇరాన్తో కుదురుకున్న ఒప్పందంలో భాగంగా హార్మూజ్ జలసంధిలో నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నామని శుక్రవారం తెలిపారు. దాని చుట్టూ ఉండే షిప్స్, వాళ్ళ నావికా దిగ్బంధం ఏదైతుందో అది తీసేస్తున్నాం, ఇంకా ఫ్రీగా తిరగొచ్చని చెప్పాడట. అయితే ఇరాన్తో చర్చల భవిష్యత్తు నిర్ణయించడానికి తాను వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్కి వెళ్తున్నట్టు ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. ఒప్పందానికి ప్రాతిపదికగా నిలిచే కీలక షరతుల గురించి ఆయన వివరించారు. ఇదిలా ఉంటే ఇరాన్ చూడండి, హార్మూజ్పై నియంత్రణ మాత్రం మాదే, మేము యురేనియం నిల్వలు వాటి మీద మేము చెప్తాం, ఓకే మీకు సరెండర్ చేయమని చేసేస్తాం, యురేనియం డిస్మాండ్ చేయమని చేసేస్తాం, అవన్నీ తొలగించమని తొలగిస్తాం, కానీ హార్మూజ్ జలసంధి ఏదో దాని మీద నీ పట్టు మాత్రం మాదే అంట. ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకి ఇరాన్ స్పందించింది. యుఎస్ నావికా దిగ్బంధం ఎత్తివేసిన తర్వాతే హార్మూజ్ను తిరిగి తెరుస్తామని, అది కూడా తమ షరతులు పర్యవేక్షణతోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. చూసారా, వీడు ఏదైనా మళ్ళీ అంత బాగుంది అంటే వీడు షేర్లు పెంచుకోవడానికో లేదంటే వీడి స్టేట్మెంట్లతో అమెరికా వాళ్ళకి ఊరట కలిగించడానికో ఇచ్చే స్టేట్మెంట్లని ఇరాన్ తోసిపుస్తూ, బాబు అదేం కాదు, ముందు మీ దిగ్బంధం, ముందు షిప్స్ తీయండి, మీరు తీస్తామని అనౌన్స్ చేయడం కాదు, ఆ నావికా దిగ్బంధం పక్కకు తొలగించండి, తర్వాత మేము చేస్తాం, కానీ దాని మీద పట్టు మాదే అంటూనే వీళ్ళు కూడా అమెరికా యొక్క ఒక ఏంటది హార్మూజ్ నియంత్రణ మాదే అంటూనే యుద్ధ విమానాన్ని కూల్చేసాము అమెరికాదని కూడా ప్రకటన చేస్తుంది. వీరు సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాడు, ప్రీ డిఫెన్స్ అని అన్నట్టుగా వాళ్ళు కూడా మా మీదకి వస్తే మేము ఊరుకుంటామా అని చెప్పి వాళ్ళు అదే అంటున్నారు. మొత్తానికి యుద్ధం సమస్య పోలేదు, కానీ సమస్య ఇంకా ముగిసిపోలేదు. ఈ పిచ్చి చేష్టలు, పిచ్చి స్టేట్మెంట్ల వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆవేశమైన పరిస్థితులు, అరే వీడు కామ్గా ఉంటుండే మళ్ళీ ఇలా చేయడం ఏంటి, వెన్నుపోటు పడడం ఏంటి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా అప్పటికే సద్దు మనగలేదు.